ఓవరాల్గా అయితే ఈరోజు చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. రవి, ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర జనసేన పార్టీ విద్యార్థి విభాగం ఆందోళనకు దిగింది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనసేన విద్యార్థి విభాగం నాయకుడు మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థి పోరు దీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలుత తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్కు జనసేన పార్టీ నేతలు నివాళులర్పించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. ఈరోజు విద్యార్థుల సమస్య పైన నిజంగా ఏ పార్టీకైనా, ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా విద్యార్థులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అలాంటి విద్యార్థులకే మరి ఇన్ని వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నదని జనసేన ఎప్పుడు సమస్య ఉన్న కాడ జనసేన ఉంటుంది, సమస్య ఉన్న కాడ మన అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఈ ఒక్క సమస్యే కాదు, దేశంలో రాష్ట్రంలో ఎన్నో సమస్యల పైన ఇవాళ కొట్లాడుతుందంటే మరి అది జనసేన, అది మన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మొన్న కూడా మన ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో మరి ఫోక్స్ చట్టం పైన నిర్లక్ష్యం చేయొద్దు రాష్ట్రాలని రాయడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పిన ఏ సమస్య ఉన్నా మరి అక్కడ మన పార్టీ, మన నాయకుడు ఉంటాడు. అలాంటప్పుడు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇన్ని వేల కోట్లు బాగా ఉన్నప్పుడు మా ఆర్కే రామకృష్ణ ఆధ్వర్యంలో మరి వాళ్ళు ఇక్కడ ధర్నా చేయడం అనేది మన హక్కు. నిజంగా ఇప్పటికైనా ప్రభుత్వాలు తెలుసుకొని మరి ఫీజు రియంబర్స్ పైన మరి ఒక కమిటీ వేసి మరి వాళ్ళకు రావాల్సిన విద్యార్థులకు రావాల్సిన బకాయిలను చెల్లించాల్సిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక మన రాష్ట్రంలో తెలంగాణ ఇంతకుముందు ఎక్కడ ఫస్ట్ జై తెలంగాణ అంటాం. నిజంగా ప్రపంచ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం. మరి అలాంటి ఉద్యమాన్ని విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది. మనం 1200 నుంచి 1400 బలిదానాలు అయినా అంటే అది మామూలు మాట కాదు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇక్కడికి వచ్చేసినటువంటి జన సైనికులకి మరియు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. విద్యార్థి పోరు దీక్ష అనేది ఈ ఆలోచన మన ఖమ్మం పార్లమెంట్ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారికి రావడం, ఈ విధంగా ధర్నా చౌక్ దగ్గర మనం ఎందుకు పెట్టొద్దు అని చెప్పి ఈ ధర్నా చౌక్ దగ్గర ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 14 లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా 8,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లించకపోవడం సిగ్గుచేటు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ దీక్ష ద్వారా కాంగ్రెస్ పార్టీకి కొద్దిగానైనా చిత్తశుద్ధి ఉంటే ఈ దీక్ష చూసి అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఎంబడే రిలీజ్ చేసి విద్యార్థుల పక్షాన ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 250 కోట్ల బకాయిలు చెల్లిస్తా అంటున్నాడు. ప్రతి నెల 250 కోట్లకు పైగా బకాయిలు చెల్లిస్తే ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అని మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఎప్పటికీ విద్యార్థులతో ఉంటుందని మాటిస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏదైతే విద్యార్థులకు హామీ ఇచ్చాడో దాన్ని నెరవేర్చకుండా గత 4 సంవత్సరాలుగా విద్యార్థులకు అదేవిధంగా ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ని ఇవ్వకుండా మాయమాటలు చెబుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఒకటే విషయం చెప్తున్నాం. మీరైతే ఒక మీటింగ్లో ఒక విషయం మాట్లాడారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఆపదొస్తే 1000 కోట్లు ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇదే విద్యార్థులు నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి కాలేజీలకు, ప్రైవేట్ కాలేజీలకు వెళ్తూ చదువుకుంటున్న విద్యార్థులకు మీరు ఎందుకని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరఫున అడుగుతున్నాం. ఎందుకంటే మీ స్వలాభాల కోసం, మీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీరు ఢిల్లీకి వెళ్ళడానికి
మరి ఏదో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తాడో స్కాలర్షిప్లు వేయట్లేదని చెప్పేసి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లేచో మాటలు చెప్తుంటాడు. ఏమని చెప్తున్నారంటే విద్యార్థులు 40-50 మంది ఒకే గదుల్లో కుక్కుతుంటే గోను బస్తాల్లో కుక్కుతుంటే ఆ విద్యార్థుల కష్టం నాకు తెలుసు, వాళ్ళు నా బిడ్డలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అంటాడు, 11,000 స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉంటే బడుగు బలహీన వర్గాలను చదువుకొని కూడా పెట్టి చాకిరీ విధానానికి నాంది పలికిండు కేసీఆర్ గారు అని చెప్పిండు. అప్పుడు సమస్యలు అనిపించినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సమస్యలు అనిపిస్తట్లా. ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? పేటీఎం బ్యాచ్లు, పేటీఎం నాయకులు ఉద్యమాలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సకినేటిపల్లి మధ్య నిలిచిపోయిన ఫెర్రీ సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి.